ఎన్నిసార్లు ఎక్కడినా అన్నీ ఉన్నాయి. అంతా ఎత్తబల అన్న ప్రదీక్తే మొత్తం చెప్పాడు. లేదన్నా ఒకసారి కాదు 3 సార్లు 4 సార్లు చెప్పినా. 5ది నేను కొడతా. నమస్తేనా ఏం చూస్తున్నా అక్కడ చూసేవాళ్ళ గుర్తుపెట్టాడు. స్టేషన్ వేసాడు కదా, మామూలు మెమరీ కదా. ఏం లేదు మన మానికేం తెలుసు కదా. ఇప్పుడు నేను చూసిన అనుకో 5 ఏళ్ల తర్వాత 5,000 మంది ఉన్నా కూడా నేను పేరు పెట్టి వెళ్తావు. అది మాకంటే ఉంటుందిరా. ఆ మాత్రం మెమరీ లేకుండా కోండాలు అయిపోతారేంటి? నా లైఫ్ మొత్తం నీ చేతిలో ఉందన్న. మీరు తప్ప ఎవరికి పని చేయలేరు అని చూసినావా? అని చేంజ్ ఏంది అని లెక్కింది. ఆడు దందలు ఎంత సంపాదించినో తెలుసా? పెద్దమ్మ కూడా అనుకున్న ఫ్లాట్లన్నీ అని ఇప్పటికిప్పుడు అని అట్లా అమ్మినావు అనుకో 10 లక్షలు ఇస్తారు కళ్ళు మూసుకొని. అన్నకు చికెన్ తీసుకురా, ఫుల్ కడకుండాలి. ప్రేమస్తంగా తీసావా? లడ్డు వచ్చిన వాడిని ఎంత హడావుడి చేస్తున్నాడు. అది మన టీ ఎడితే కూడా చచ్చిపోతాడు. చేస్తాను రే, మనకి ఇలా రెస్పెక్ట్ రావాలరా. ఏరియాలో ప్రతి నా కొడుకు మనకు సలాం కొట్టాలి. సీనుగాడు ప్యాచ్ అంటేనే తడతడలాడిపోవాలి. నా దందా తెలుసు కదా బిడ్డ. అన్న జాఫర్ అన్న డబ్బులు ఎవరా? అన్న నమస్తే అన్న. పనులారే. అలాగే నమస్తే. కరెక్ట్గా ఉందన్న. నీ దగ్గర కరెక్ట్ ఉంది, నా దగ్గర కరెక్ట్ ఉండాలి కదా. దందల నా పెళ్ళానమ్మా, ఇది దందరాబాయి. అన్నా మీ కూడా ఉంటానన్నా. మళ్ళీ చెప్పు. అదే మీ కూడా మాతో ఉంటావా? మర్డర్ చేసినావా? మానభంగం చేసినావా? కబ్జా చేసినావా? కనీసం పొజిషన్ అన్న కొట్టినావురా? బచ్చగాళ్ళందరికీ చేయడానికి స్కూల్ అడ్మిషన్ అనుకుంటున్నావు ఏంది? చల్ 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 రేయ్, ఓ సిట్టింగ్ అయ్యి. ఫైనాన్స్ నీదేరు. ఏమైంది? ఏం లేదురా. అసలు ఏమన్నాడు? వాళ్ళని కొట్టా వీళ్ళని కొట్టా అని అడుగుతున్నారా? ఆ యమహా బ్యాచ్లో కొట్టాం కదా, చెప్పపోయినా? ఆ లాయర్ కానీ కొట్టాం, సూర్యగడి బ్యాచ్ కొట్టాం, ఈ జుట్టు కానీ కొట్టాం, ఈ కూడా కొట్టాలేంది? వెళ్తా మనకి ఎందుకు, డైరెక్ట్గా లడ్డంతో మాట్లాడదాం. లడ్డన్నతున్నా ఆ ఛాన్స్ మాకు చాలా త్వరగా వచ్చింది. ఏంటయ్యా గోడకేసి సిట్టుకున్నాను, కింద పడేసేమో షాట్ అంతాను. సిమెంట్ రేటు పెరిగిపోయి జాగ్రత్త చూసుకున్నాయి. ఏంద్రా ఈ సాలేగాడి ఖాళీ చేయమంటే ఇంకా కడుతుండు. పోయి పోరగాళ్ళు చేస్తున్నప్పుడు ఏం రావులే, నేను చెప్పినా కదా ఖాళీ చేయమని. చేయవరా? ఖాళీ చేయమయ్యా, నిన్న చెప్పారు కదా నీ ఖాళీ చేయమని. ఎవయో రూపాయి కష్టపడి సంపాదించి కట్టుకున్నా లడ్డన్న చచ్చిపోదాం అనుకున్నాం. అయిపోతారని చెప్పు అన్న. ఏ కొత్త నీ సంగతి తెలియదు అన్న. నా పేరు సీన్ అన్న, పెద్దం తెలియదు అన్న. మళ్ళీ చాలా మంది ఉన్నారు. జాఫర్ కూడా బాగా తెలిసిన. నీకు నేను ఖాళీ చేస్తానా? నువ్వు బయలుదేరనా? బండి లేదన్నా, డ్రాప్ చేయాలన్నా? ఏ రాజు బండిదేరా అన్నా. ఓ మాట్లాడుతాను ఏమనుకో కదన్నా. అన్న నువ్వు మట్టి చేసావంట కదన్నా. ఏరా తమ్మి అన్న ఫస్ట్ టైం అన్న మట్టి చేసే టాక్సిక్ చెయ్యి అన్న. అన్న ఓ 4 వేసుంటావన్నా? నాకు తెలుసు అన్నా నువ్వు వేసేమంటావన్నా. మీరందరూ చెప్పుకోరన్నా. ఒప్పుకో అన్నా, నాకు సాటిస్ఫాక్షన్. ఒప్పుకున్నట్టు అన్న. చిన్నప్పటి నుంచి మానేకారంటే చాలా అభిమానం ఉన్నా. అన్న ఒకసారి కలవాలన్నా, అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా. అన్న నేను బైక్ షాప్ ఓపెనింగ్ వస్తాను కదా, ఒకసారి కలిపిరాదే. కలుపుతా తీరా. థ్యాంక్స్ అన్న. రైట్ అన్నా. మీ పేరే పెట్టానన్నా. అంతా నీ ఆశీర్వాదం అన్నా. అన్నిసార్లు పూజ చేస్తాడు ఎవరు తెలుసా? అన్న పొద్దున్న 4 గంటలు వేస్తారంట. పెద్దమ్మ తల్లికి 2 గంటలు పూజ చేస్తాడు తెలుసా? మహాభక్తుడు బాబు. ఆ మాత్రం లేకుండా గొప్పడు అయిపోతాడు ఏంటి? రే అరింగ్ చూసావా? పెద్దమ్మ తల్లిది. అరింగ్ వల్ల అంతా. హలో
అన్నేంటన్నా గట్ల కూకుంటున్నాడు? మరి అదే వాళ్ళు కొన్ని కోట్లు ఉంటారా. ఇప్పుడు అన్నయ్యలా అన్నా అంటే ఎవరు నేసేమని అర్థం. చూసావా కదలేరు, చూడకరా ఇసేస్తారంతే. వీడికి ఇవన్నీ ఎలా తెలిసినరా? మన జాఫర్తో సిట్టింగ్ వేసిండు కదా, అప్పుడు మొత్తం నొక్కేసిండు. నన్ను కూడా విలుడే. అసలు మానికి మాటలు తెలియదంట కదా, ఆ రాబర్ట్ రాజు గడి చేతి ఈడికి పేరుస్తుందట. ఎవరో చెప్పింది చెప్తున్నాం. పైకొచ్చి కొంచెం అలాగ అంటారు, మాటలు చేయకుండా ఊరికే పైకొచ్చేస్తారండి. అన్నే చేశాడు. జై పెద్దమ్మ తల్లి. అన్నా నన్ను ఒకసారి పరిచయం చేయన్నా ప్లీజ్ అన్నా. అన్న నేను చెప్పినాక సీన్గాడని గీడే. అన్నా నమస్తే అన్న, సీన్ అన్న, పెద్దలు తెలియదన్నా, లడ్డన్ బాగా తెలిసిన అన్న. ఒక ఫోటో అన్నా. రే నా చేయబడిందిరా. అదా నా ముక్కు చూసా కత్తిలా ఉంది. అరే మలేషియా కన్ను పడదురా. నేను ఎక్కడరా? క్యాపర్ పడుకురా. గిరి నువ్వు ఎక్కడరా? అన్న నా తలకబడిందనా? ఇట్లా ఏందే పడింది. మనం లేవా? ఫిగర్ చూసావా, లడ్డు కీప్ అంట. ఫోటోలు కూడా దానికి వేస్తున్నారు చూడు. ఈ ఫోటోనే ఫుల్ గా పడింది, మన ఫుల్ ఫోటోలు ఎప్పుడు పడతాయి ఏంటో. లడ్డన రమ్మంటు. లడ్డను పిలిచాడంటే గ్యాంగ్ లో జాయిన్ అయిపోయాడు. అన్నా పిలిచావంటన్నా? బాగా బలిసిందిరా నీకు కొర్రోనా కొర. ఎందుకు కొట్టినవాన్ని? ఎందుకు కొట్టినవాన్ని? అమ్మని మొత్తం రివర్స్ అయిపోయింది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అది ఒక అమ్మాయి వల్ల, ఒక యావరేజ్ ఫిగర్ వల్ల. ఇది నా ఫస్ట్ బైక్, అందరూ చూడాలి. ఇరిటేషన్తో అయినా సరే. సడన్గా వీళ్ళకి ఏమైంది? ఎటో చూస్తున్నారు? గ్యాంగ్ లేదేం లేదు, ఎంత బిల్డప్పా. మనం కొడితే పోతే తిరిగి చూడాల్సిందేనా? అన్నా నువ్వు కొట్టనా? ఏ వద్దులేరా. తొక్కలు ఏమాడుతుంది అది?
పెద్దలేస్తుంది. బాలేని అమ్మాయిలు కూడా మనం చూడట్లేదంటే మనం కొంచెం ఆలోచించాలన్నా. అసలు బాగాలేదన్నా. ఏమన్నా తప్పు నీది కదన్నా. ఆ రమేష్ గడి అదే యూఎస్లో జాబ్ వచ్చింది. అప్పట్లో మన వెనకాల తిరుగుతుండే. ఆనికి పోరికి మ్యాచ్ అనుకుంటున్నట. రమేష్ గడా ఆడికి యూస్ లో జాబ్ వచ్చిందా? అయితే ఎవరు కదరాడు మన లీస్ కాపీ కొట్టేవాడు కదరా. రాష్ట్రుడే అనుకో, కానీ తర్వాత బాగా చదివి డెవలప్ అయింది. ఏమరా? అవునన్నా ఆడు మస్తు టాలెంటెడ్ అన్న. ఆడికంత సీన్ లేదా? మన బ్యాచ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా బాగుపడ్డాడన్నా కదరా. ఏంటి బాబుడే తొక్క? ఆడు బాబు కోసం ఎక్కడ పొలం మాట తెలుసా? తెలుగుండ గురు ఏదైతే సెటిల్ అయింది కదన్నా. ఇంత పెద్ద పొజిషన్ అవతల బాగుపడుతుంటే అస్సలు ఒప్పుకోడు. వచ్చిందన్నా. ఇచ్చేదోద్రా బాబు, ముందే చెప్పినా కదా నా గర్ల్ ఫ్రెండ్ వస్తుందని. రావే. అది లవర్ ఏట్రా, అది పెద్ద బాత్. ఇంకా దాంతో తిరుగుతున్నావు నువ్వు? మరి అదే నా గురించి ఏంటి? అమ్మాయికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు, 4 మంచుకోవచ్చు. హాస్టల్ బ్యాచ్. వదిలేరా. ఏంటి సీను నేనేసేస్తున్నావా? అది నా ఫ్రెండే, దానికి మహేష్ బాబు అంటే పిచ్చ. నువ్వు వెళ్ళి టికెట్స్ తీసురా, నేను సెట్ చేస్తాగా. గురించి మొత్తం చెప్తాను, జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకో. ఓకేనా? ఓకే థ్యాంక్స్. మీరు వెళ్ళండి, నన్ను కలిసి వస్తా. సరే. చెప్పండి స్టార్ట్ చేసి. నేను అడిగిన సినిమా గురించి. రే జల్దీ వచ్చి. స్మాల్ డిస్కషన్ అన్న. రావే. ఇడుకో ఉంది. నీ మొహం నువ్వు ఎప్పుడు ఇచ్చాలి? ఏసీ వేసావా? నైట్కి మిస్ కాల్ ఇస్తాను, చెయ్యి. ఓకేనా? వెళ్ళిపోయిపో. ఎవరాడు? లవరా? అవును సుబ్బరావు గారు అమ్మాయి కదా? నీ బాబుతో చెప్పనా? దా ముందు పెట్టు. పెట్టు. వన్ మినిట్. నువ్వా? ఏంటి మీ ఫ్రెండ్కి సెక్యూరిటీయా? చెయ్యి. ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. ఫ్రెండ్ మాత్రం బాగా హెల్ప్ చేస్తామే, మాకు మాత్రం కోఆపరేట్ చేయవు. రేపు ఎన్ని గంటలు డ్రాప్ చేస్తాడు? చూసేంత కోఆపరేషను. దా కూర్చో. కూర్చో. ఏ ప్రమీల, మీ ఫ్రెండ్ మళ్ళీ కోఆపరేట్ చేయట్లేదు. మంచి కిస్మిస్ చేసుకున్నాం కదా. మీ ఫ్రెండ్ చూడే రోజుకి ఎలా డెవలప్ అవుతుందో. నేను థియేటర్ వాళ్ళు ఏటీఎం రేపు నేర్చుకోవే. రైట్ రారా సార్. ఎవర్రా అమ్మాయి? షీజ్ మై సిస్టర్. ఇన్లా సిస్టర్ సార్.
సార్ సిస్టర్ అయితే ఎంత, సిస్టర్లో అయితే ఎంత సార్? సిస్టర్ అయితే ఏం లేదు, సిస్టర్ ఇన్లో అయితే 500. తీసుకోండి. బిడ్డ నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని, డబ్బులు తీసుకున్నా వదులుతానని గ్యారంటీ లేదు. నీ టైం బాగుందిరా పో. నిన్న పోరి దగ్గర నీ డీలింగ్ మంచిగా లేకుండానా? ఏంటో తొక్క ట్రై చేసాం, పర్లేదు. పోనే సిస్టర్ గెలిచిందంటే నీ మీద ఏదో ఉండొచ్చు అన్న. అన్న సిస్టర్ అన్నప్పుడు ఏడ్చిందా? సిస్టర్ ఇన్ లా అన్నప్పుడు ఏడ్చిందా? తాసయ్యనా ఎటు పడితే వదిలే, టైల్స్ పడితే మళ్ళీ తాసయ్య అంతే. నా ఇంట్లో నన్ను వినలా. లేదు నువ్వు సిస్టర్ అన్నా. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు? రా హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా? అయ్యో ఫ్యామిలీస్ ఉంది, మా అన్నయ్య తెలియజేస్తాడు, త్వరగా చేసుకో. గట్టిగా 2 minutes ఉంది. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. 1 minute ఉంది. ఇతను చెయ్యి. అప్పుడు చీకట్లోనే బాగా కౌగలించుకున్నావు. సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మ